వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు. హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గచ్చిబౌలిలో 25 ఏసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, 2 మృతి, 1కి తీవ్ర గాయాలు. సిఐడి అధికారుల వైఖరిపై గుంటూరు టీడీపీ నేత తెనాలి శ్రవణ్ ఫైర్. సిఐడి అధికారుల లేక వైకాపా అధికార ప్రతినిధుల అంటూ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు సినీ దిగ్గజం దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్ఆర్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడియోలో ఏర్పాటు చేసిన అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలివచ్చారు. వెంకయ్య నాయుడు గారు అలాగే శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. సుశీల గారు, సురేంద్ర గారు, సురేంద్ర గారు, నటనకే పాఠాలు హైదరాబాద్ గచ్చిబౌలిలో 25 ఏసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఇవి వేవ్ ర్యాక్, బాచుపల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, జేవీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య నడవనున్నాయి. వీటిలో సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుందని. ఎయిర్పోర్టుకు గతంలో నడిచేవి, కానీ అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. దీంతో ఐటీ క్యారిడార్తో పాటుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూడా తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే 6 నెలల్లో నడుపుతామని అన్నారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా అందించాలి. ఎంత కష్టాల్లో ఆర్టీసీ ఉన్నా ప్రయాణికులకు సంక్షేమం ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి, అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నారు. వచ్చే కొన్ని బస్సులు ఏసీ లేని బస్సులు వస్తున్నాయి, వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలి. ఐటీ క్యారిడార్లోనే కాదు, కోకాపేట, ఎల్బీ నగర్తో హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నడపాలి. మెట్రోతో పాటు వీటిని కూడా అనుసంధానం చేయాలి. అన్ని వైపులా ఇవే నడపాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు. కేంద్రం నుంచి సబ్సిడీ గతంలో వచ్చేది కాదు, కానీ ఇప్పుడు అది కూడా తీసేసింది కేంద్రం. సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్థ్యం మాత్రమే ఉంది. రాష్ట్రంలో యూవీ పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని అన్నారు. ఇంకా పోతుంది బస్సు రాదు. మీరు ముందుకుంటే ఏం చేయాలి సార్? నన్ను నిలబడిపిస్తా అన్న, మీరే ముందుకు. One card and the travel in all modes. This is what is going to be our motto. ఇవాళ మనం తీసుకున్న ఈ చర్య ద్వారా డెఫినెట్గా హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఈ 25 బస్సెస్ మేము ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఇచ్చాము. రాబోయే బస్సెస్ అన్నీ కూడా ఎక్కువ శాతం అన్ని వైపులా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా చేస్తాం. గతంలో ఫేమ్ స్కీమ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 40 బస్సులు ఇచ్చారు. ఆ 40 బస్సులు మనం ఎయిర్పోర్ట్కి మనం రన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇచ్చినప్పుడు బస్సుకి ₹1 వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు, తర్వాత సబ్సిడీ ఎత్తేసారు. ఇప్పుడు దీంట్లో సబ్సిడీ లేదు. ఇన్ని యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ గివెన్ సబ్సిడీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ టు టీఎస్ఆర్టీసీ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ పాసిబుల్. కానీ ఇప్పుడు ఈ బస్సులలో ₹1 కూడా సబ్సిడీ లేదు. దానివల్ల ఏమైతే ఉన్నదంటే సబ్సిడీ ఉంటే
యాక్చువల్గా మనకి నెంబర్ కిలోమీటర్కి మనకి తక్కువ రేట్కే వస్తుండే. అంతకుముందు గతంలో 40 రూపాయలు కిలోమీటర్కి తీసుకున్నాం ఫేమ్ 1 స్కీమ్లో తీసుకున్న బస్సెస్కి. అప్పుడు ₹1 కోటి సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చేతులు ఎత్తేసారు వాళ్ళు. అందుకని ఇవాళ మనం అట్లనైనా కూడా ఈవెన్ ₹61 కూడా విత్ ఛార్జింగ్ ₹61 మనం అలట్రాకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి పే చేస్తా ఉన్నాం. అయినా కూడా వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ వీ విల్ ఎర్న్ మోర్ దాన్ వాట్ వీఆర్ పేయింగ్. డెఫినెట్గా మనకు ఒక 65 నుంచి 70 రూపాయలు మనకి ఎర్నింగ్ పర్ కిలోమీటర్ వస్తుంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మనకి ఈ బస్సెస్లో మరి షార్ట్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళు స్టాండింగ్లో కూడా వెళ్తారు. కాబట్టి సీటింగ్ కెపాసిటీ 35 అయినా కూడా మనం 60-70 వరకు కూడా మనం ప్యాసింజర్స్ని మనం ట్రావెల్ చేయించుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా వైబుల్. కాబట్టి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ బస్సెస్ యాజ్ పాసిబుల్ సిటీలో మనం వీ షుడ్ కన్వర్ట్ అవర్ సెల్ఫ్ టు దిస్ కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బై ఎంకరేజింగ్ ఎలక్ట్రికల్ బస్సెస్, దట్ స్పెసిఫికల్లీ ఎయిర్ కండిషన్ బస్సెస్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డుగూడూరు మండలంలోని బొడ్డుగూడెం వద్ద తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి కొండా రాములు, చిన్న పడిశాలకు చెందిన చుక్క యాకమ్మ మృతి చెందారు. గాయాలైన వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. దగ్గర పెట్టు అలా ఒక లోపడే ఉన్నాడుగా. సిఐడి అధికారుల వైఖరిపై గుంటూరు టీడీపీ నేత తెనాలి శ్రవణ్ ఫైర్ అయ్యారు. సిఐడి అధికారుల లేక వైకాపా అధికార ప్రతినిధుల అంటూ మండిపడ్డారు. కోర్టుల్లో చెప్పకుండా ప్రెస్ మీట్ల ద్వారా ఏం చెప్పాలనుకున్నారని నిలదీశారు. చంద్రబాబుపై నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. అరెస్టుకు ముందు జగన్ నుంచి 5 సార్లు వివరణ తీసుకున్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబును హఠాత్తుగా ఎందుకు అరెస్ట్ చేశారని వివరణ ఇచ్చేందుకు కూడా సమయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఏవిఎన్ ఇళ్ళకి వెళ్తారు. ఓకే. వాళ్ళు ఎక్కడ దాకా తేవాలంటే వాళ్ళ కోసం అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి సంబంధించి కోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇద్దరు ప్రముఖులైన వ్యక్తుల యొక్క పద్ధతుల్ని మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకడు సిఐడి చీఫ్ సంజయ్, ఐపీఎస్ ఆఫీసర్. రెండో అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని చెప్పుకునే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఒక దర్యాప్తు సంస్థ అధికారిగా ఏ రకమైన యాక్షన్ చేయాలో అది మానేసి, అంటే వీరిద్దరికీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఉంటాయి. ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే వృత్తిపరమైన ధర్మం ఉంటుంది, పద్ధతులు ఉంటాయి. అవి మానేసి ఇద్దరూ కలిసి ఒక రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తుల్లాగా హైదరాబాదులో, విజయవాడలో, ఢిల్లీలో పత్రికా సమావేశాలు, మీడియా సమావేశాలు పెట్టి సిఐడి కేసుకు సంబంధించిన అంశాలని చర్చిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ, నారా లోకేష్ గారిని వెళ్ళటంలో అర్థం ఉంది. వైసీపీ వాళ్ళు వీళ్ళని పెట్టుకొని ముందుకు పెడుతున్నారా, లేకపోతే వైసీపీ తరపున ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కొద్దిగా డ్రెస్ కూడా మార్చేసి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని టీడీపీ యువ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్ ఆరోపించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి చాణక్యతేజ, భవానీ ప్రసాద్, మొండెం సిద్దప్ప, ఆర్జే వెంకటేష్, శ్రీనివాసులు, మేకల రెడ్డి శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ అరాచక పాలనకు చరమగీతం పాడటానికి జనసేన పార్టీతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. మదనపల్లి తుమ్మలపాటి రమేష్ అన్న అధ్యక్షాన ఈరోజు యశస్వి రాజు, అలాగే చాణక్యతేజ గారి, భవానీ ప్రసాద్, సిద్ధప్పన్న, ఆర్జే వెంకటేశ్వర, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి 6వ రోజు ఈరోజు నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఏమి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు. చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇది రోజా ఉంది, పందినోరు ఎత్తుకొని వచ్చి మాట్లాడుతుంది. ఈ పందికి ఆ రోజాకి తేడా లేదు. దానికి పుట్టుంటే లేదు రోజా. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడిని డబ్బులు పడుతూ ఉంది. ఆ రోజు రోజా గారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి నానా మాట్లాడింది. అలాంటి ఉండదు. ఈ రోజుతో ఏ పార్టీలో తెలుసుకున్నా దరిద్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మదనపల్లి తుమ్మలపాటి రమేష్ అన్న అధ్యక్షాన ఈరోజు యశస్వి రాజు, అలాగే చాణక్యతేజ గారి, భవానీ ప్రసాద్, సిద్ధప్పన్న, ఆర్జే వెంకటేశ్వర, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి 6వ రోజు ఈరోజు నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఏమి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు. చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇది రోజా ఉంది,
పందినోరు ఎత్తుకొని వచ్చి మాట్లాడుతుంది. ఈ పందికి ఆ రోజాకి తేడా లేదు. దానికి పిచ్చుంటే లేని రోజా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు పడుతూ ఉంది. ఆ రోజు రోజా గారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి నానా మాట్లాడింది. అలాంటి ఉండదు. ఈ రోజుతో ఏ పార్టీలో తెలుసుకున్నా దరిద్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి చాలా విపరీతమైన చెడ్డకాలం వచ్చింది. ప్రజలందరూ గ్రహించాలి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూసిండ్రు. ఎందరో రాజ్యం వెళ్ళినారు, ఎన్నో పార్టీలు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినారు. ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూసిండ్రు. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో జరిగింది. ఈ అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబుని అక్రమంగా ఇరికించినారు, అన్యాయం చేసినారు. ఏకదాటిగా చూస్తూ ఉంటే మన చెవికి చెక్కలేదు. మన ముఖ్యమంత్రి మాత్రం నవ్వు తప్ప ఇంకా వేరే వినిపించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది పరిస్థితి అని చెప్పి లేకుండా రాష్ట్రం వెనుకబడిపోతే ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, నాకు అడ్డం లేకుండా చేసుకోవాలి, రేపు పొద్దున్నే ఏకఛత్రాధిపతిగా నేను రాష్ట్రాన్ని ఏలాలి, రాష్ట్రానికి అడ్డు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంగా ఈ దుర్బుద్ధితో ఆయన పైన లేని నెపం నెత్తిన పెట్టి ఈరోజు జైల్లో కూర్చొని 73 ఏళ్ల వయసులో ఈరోజు ఆయన చేసిన నేరమేమి, నేరం రుజువు కాకుండా ఏ విధమైన ఆధారాలు లేకుండా నేను ఎత్తుకొని జైల్లో కూర్చొని ఆయన హింస పెడతా ఉన్నాం. ఈరోజు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రతి దేశంలో కూడా మనం చూస్తున్నారు కదా, మీడియాలో అన్ని కూడా చూపెడతా ఉన్నాయి. ప్రతి దేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యంతో ఈరోజు మేము లక్షాంధ్ర రూపాయలు సంపాదిస్తూ ఉన్నాం, విదేశాల్లో బతుకుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇదైనా మీ చెవికి ఎక్కదా? మీ పిల్లలు కూడా అందరూ కూడా బయట విదేశాల్లో ఉన్నారు కదా. మీరు ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ విషయంగా చంద్రబాబు నాయుడు గారికి రేపు జరగబోయే ఎలక్షన్లో ఆయనకి పట్టం కట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని యోగి వేమన ఆనాడు చెప్పాడు. ఫెడరల్ కాస్ట్కో ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, దుర్మార్గులు రాజ్యం వెళితే సన్మార్గులు జైల్లో ఉంటారు అని చెప్పారు. అంటే వీళ్ళంతా ఆ కాలంలో చెప్పింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీన్ని నిరూపితం చేస్తున్నారు. నిన్ననే నేను అమెరికా నుండి వచ్చాను. వ్యవసాయం చేసుకుంటే మాలాంటి వాళ్ళు విదేశాలలో మా పిల్లలు ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను అమెరికాలో చాలా పట్టణాలు తిరిగినా, ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఉపాధి అవకాశాలు పొందున్నారు. ముందు చూపుతో 30 సంవత్సరాల ముందు ఏం జరుగుతుంది అని ఆయన విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన గ్రహించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించాడు. ఈయన ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మందమ్మితే లిక్కరమ్మితే ఎంత డబ్బులు వస్తుంది, ఇసుకమ్మితే ఎంత డబ్బులు వస్తుంది, లేదంటే వాలంటరీ ఉద్యోగాలకి 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చి యువతను నిర్వీర్యం చేశాడు. ఈయన చంద్రబాబు నాయుడుకు వస్తున్నటువంటి ప్రజాబలాన్ని చూసి ఓర్చుకోలేక, యువగలానికి నారా లోకేష్కి వస్తున్నటువంటి ప్రజాబలాన్ని చూసి ఓర్చుకోలేక ఏ విధంగా అయినా సరే దెబ్బతీయాలని చెప్పి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సకల శాఖ మంత్రి సద్దల ఆయన, మళ్ళా సిఐడి చీఫ్ సంజయ్ గారు, దీనికి దర్శకత్వం నిర్మాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు. దీంతో ప్రజలలో, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో, విదేశాలలో దాదాపు 100 దేశాలలో ఐటీ ఉద్యోగస్తులంతా బయట వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్బంధ కర్ఫ్యూ వాతావరణంతో పోలీసులు రాజ్యం చేస్తూ ప్రజలను బయటకు రానికుండా ఎక్కడికక్కడ అదిమేస్తున్నారు. ఇక్కడ కన్నా పోలీసులను పక్కన పెడితే ఇక్కడ ప్రజారాజ్యం అనేది అసలు ఏమీ లేదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా స్వాతంత్ర పోరాట సమయంలో కూడా ఇంత అణచివేత ఉండదు. కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని ఈయన రాజ్యం చేస్తున్నాడు. తొందరలో న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం బీసీ క్వార్టర్స్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అనంతయ్య మృతి చెందగా 9 మంది గాయపడినట్లు ముదిగుబ్బ పోలీసులు తెలిపారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. వినాయక మండపం వద్ద 4 యువకులు ద్విచక్ర వాహనంపై విన్యాసాలు చేయటమే ఈ ఘర్షణకు గల కారణమని పోలీసులు తెలిపారు. కడప జిల్లా ఇడుపులపాయలోని IIITలో విషాదం చోటు చేసుకుంది. IIITలోని ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న గంగారం అనే విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు అతని స్నేహితులు దుఃఖంలో మునిగిపోయారు. హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్న విషయాన్ని తోటి స్నేహితులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన హాస్టల్ గది వద్దకు చేరుకున్న IIIT అధికారులు విద్యార్థి గంగారం మృతదేహాన్ని కిందకు దించి అంబులెన్స్లో స్థానిక వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోని 33% మంది మహిళలకు అవకాశం లభిస్తుందని నర్సాపురం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తాను ఎంపీగా పనిచేసిన సమయంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టారని సంఖ్యాబలం సరిపోకపోవడంతో ఆమోదం పొందలేదని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు అమలు కావడం ద్వారా దేశంలోని అనేక మంది మహిళా సోదరీమణులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం సిఐడి కోర్టు వ్యవహరిస్తున్న తీరు సరికాదని, మీరు పెట్టిన కేసులో పసలేదని, కక్షపూరితంగానే కేసులు పెట్టారని రాష్ట్ర ప్రజానీకం చర్చించుకుంటున్నారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చాలా శుభపరిణామం. కొత్త పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం అన్నది చాలా శుభపరిణామం అనే సందర్భంగా తెలియపరుస్తున్నా. అయితే ఈ బిల్లు గతంలో చాలాసార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది.
నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఈ బిల్లుని ప్రవేశపెట్టాం. అయితే అప్పుడు పూర్తి స్థాయి ఆధిక్యత లేకపోవడం మూలంగా ఈ బిల్లు గతంలో పాస్ కాలేదు. ఒకసారి రాజ్యసభలో పాస్ అయినప్పటికీ కూడా లోక్సభలో పాస్ కాకపోవడం మూలంగా బిల్లు అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదృష్టవశాత్తు మోడీ గారు హయాంలో లోక్సభలో వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మేజర్, బీజేపీ తర్వాత మేజర్ కాంగ్రెస్ పార్టీ, మిగిలినటువంటి పార్టీలు అన్నీ కూడా మేజర్ పార్టీలు అన్నీ కూడా ఈ రోజున బిల్లుకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు 100% ఉండటం మూలంగా తప్పనిసరిగా ఈ సెషన్లోనే మహిళా బిల్లు ఆమోదం పొందడానికి 100% అవకాశం ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా సరైనటువంటి సమయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం హర్షించదగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. అన్ని రకాలుగా అన్నింటినీ తట్టుకుని మరి మహిళా సోదరులు ఎక్కడైతే రాజకీయాల్లోకి వచ్చారో, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేశారో, లేకపోతే ముఖ్యమంత్రులుగా చేశారో వాళ్ళందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. అందరూ కూడా ఇందిరాగాంధీ గారిని చూసినా, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళని అనేకమైనటువంటి ముఖ్యమంత్రులు చూసినా, లేకపోతే మంత్రులు క్యాబినెట్లో చూసినా, శాసనసభ్యులుగా చూసినా, పార్లమెంట్ సభ్యులుగా చూసినా, మహిళలు వాళ్ళకి అవకాశం వచ్చిన కాడల్లా చాలా చక్కగా సమర్థవంతంగా దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును మనం చూసాం. తప్పనిసరిగా ఈనాడు 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మరింత ఎక్కువగా మరి భారతావని అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకోవడానికి చక్కటి అవకాశాన్ని ఈ రోజున పార్లమెంట్ కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తప్పనిసరిగా భవిష్యత్తులో 33% మహిళా సోదరులకు ఇవ్వటం మూలంగా తప్పనిసరిగా దేశానికి ఇది మంచి మేలు జరగడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిభ కలిగినటువంటి మహిళా సోదరీమణులు అందరూ కూడా వాళ్ళ ప్రతిభను చాటుకోవడానికి ఈ 33% రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు, హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గచ్చిబౌలిలో 25 ఏసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, 2 మృతి, 1కి తీవ్ర గాయాలు. సిఐడి అధికారుల వైఖరిపై గుంటూరు టీడీపీ నేత తెనాలి శ్రవణ్ ఫైర్. సిఐడి అధికారుల లేక వైకాపా అధికార ప్రతినిధుల అంటూ మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.